ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. చూడండి 13వ వచనము, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను. ఏంటా ఒకటి అని చూసినట్లయితే, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిర పడుచు. కింద ఫుట్నోట్లో ఒకటని అనుకున్న దాని కింద ఫుట్నోట్లో ఏముందో చూడండి. వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టక, వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కోసము. గత సంవత్సరం అంతా కూడా నువ్వు ఎక్కడ తిరిగావో, ఏ తప్పుడు పనులు చేశావో, ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావో, ఏ విధంగా నీ సమయాన్ని వృధా చేసుకున్నావో, కాస్త వాటిని పక్కన పెట్టేసే. ఇంకా వాటిని లక్ష్య పెట్టకు, వాటిని దృష్టిలో ఉంచుకోకు. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ పాపములు ఇంకెన్నడూ కూడా గుర్తు చేసుకున్నాడు. నువ్వు చేసినటువంటి అతిక్రమములు నీ దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నువ్వెందుకని పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోవాలి, బలహీనమైపోవాలి? అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, వెనుకున్న వాటిని నేను లక్ష్య పెట్టట్లేదు, కానీ జరిగిపోయినవేవో జరిగిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ దేని మీద ఆలోచన ఉంచుతా ఉన్నా అంటే, ముందున్నటువంటి బహుమానం మీద నా దృష్టి ఉంచుతా ఉన్నా. ఆ బహుమానం పొందుకోవడానికి తను తాను దేవుని యొక్క సన్నిధికి సేవకు సమర్పించేసుకున్నాడు. ఈరోజు నా యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, మీ సమర్పణ మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెడుతుంది. మీ సమర్పణ మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెడుతుంది. మళ్ళీ గతంలో గుర్తు చేసిన, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టేది మీ టాలెంట్స్ కాదు, మీ చదువు కాదు, మీ ఉద్యోగం కాదు, మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కాదు. మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టేది మీ యొక్క సమర్పణ, యువర్ డెడికేషన్. అందుకనే డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మంచి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సమర్పణ లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా వాడుకోలేదు. డెడికేషన్ లేనటువంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేదు, గొప్ప చేయలేదు. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఒక్క మాటతోనే దేవునికి తను సమర్పించేసుకున్నాడు. 12వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ గ్రామం నుండి, నీకున్నటువంటి సమస్తం నుండి నేను నీకు ఒక ప్లేస్ చూపిస్తా, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. తనతో మాట్లాడింది ఒకే ఒక్క మాట, మొట్టమొదటిసారి. చూడండి, వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. డౌట్ లేదు, ఇంకా ఖచ్చితంగా నాతో మాట్లాడింది దేవుడే. అదే మనం అనుకోండి, అసలు నువ్వెవరు? నువ్వు దేవుడివేనా లేకపోతే దెయ్యమా? ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నాతో మాట్లాడేది ఎవరు? అసలు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇన్ని రకరకాలైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, అవునా కాదా? ఈ రోజులలో దేవుడు మాట్లాడతాడా? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఎలా మాట్లాడతాడు దేవుడు? ఎలా మాట్లాడతాడు దేవుడు? స్పష్టంగా ఉంది కదా అక్కడ. ఎలా మాట్లాడతాడు? కుమారుని ద్వారా. ఎవరా కుమారుడు? చూడండి 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనము. 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ కుమారుడు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యము. దేవుడు ఎలా మాట్లాడతాడు? పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడేమో. పూర్వకాలంలో యెషయా ప్రవక్తను, లేదంటే ఇర్మియా ప్రవక్తను, లేదంటే దానియేలు ప్రవక్తను, దావీదు ప్రవక్తను, మిగతా ప్రవక్తలందరినీ కూడా తీసుకొని మాట్లాడింది. కానీ ఈ దినం అంత్య దినాలలో దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ దినముల అంత్య దినాలలో నేనున్నాను అని నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు తెలుసా? వాక్యము ద్వారా మాట్లాడతాడు. మాట్లాడతాడు అంటే 100% మాట్లాడతాడు. ఆయన ఏమి రాయి కాదు, నిర్జీవమైనటువంటి వస్తువు కాదు మాట్లాడకుండా ఉండడానికి. అయితే నా ఆలోచన ఏంటంటే, ఈరోజు నిన్ను మాట్లాడుతూ బలపరుస్తున్నటువంటి దేవుని కోసము ఈ 2024వ సంవత్సరంలో నువ్వు చేసింది ఏదైనా ఉందా? హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ గాడ్? దేవుని కోసం నువ్వు చేసింది ఏదైనా ఉందా? దేవుడు నిన్ను ప్రేమించి 365 రోజులు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. సంవత్సరం అంతా వృధా చేశాడు. దేవుని కోసం చేసింది ఏమీ లేదు. కానీ చూడండి, అవకాశం లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా వారు దేవుని యొక్క సేవకు సమర్పించుకొని గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 1920 సంవత్సరంలో 1917 నుంచి మొదలైంది పరిచర్య. 1915వ సంవత్సరం నుంచి కాశ్మీర్, హిమాలయాస్ ఆ ప్రాంతంలో. అంతకుముందు దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వ్యక్తి, ఒక సిక్కు
తెగకు సంబంధించినటువంటి వ్యక్తి, బైబుల్ని కాలబెట్టినటువంటి వ్యక్తి. ఈ రాత్రి కనుక నువ్వు నాతో మాట్లాడితే నువ్వు ఉన్నావని నేను నమ్ముతా, నిన్ను ప్రకటిస్తూ జీవితం అంతా బ్రతికేస్తా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడినప్పటి నుంచి దేవుని కోసం పరిచయం చేయడం ప్రారంభించింది. ఎంత కష్టపడ్డాడంటే హిమాలయ పర్వతాలలో దేవుని కోసం సువార్త ప్రకటిస్తూ నడిచి 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 అతని పాదాల నుంచి రక్తము బయటకు వచ్చి ఆ రక్తపు ముద్రలు ఆ హిమాలయ పర్వతాలలో పడ్డాయంట. దేవుని కోసం ఎంత కష్టపడ్డాడో. పూర్వం ఎవరు అంటే దేవుణ్ణి వ్యతిరేకించిన వ్యక్తి, గొప్ప మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చెప్తారా పేరు? సాధు సుందర్ సింగ్. గొప్ప మాదిరికరమైనటువంటి వ్యక్తి. దేవుడు నువ్వు గనక నాతో మాట్లాడితే, అంతకుముందు దేవుడే లేడన్నాడు, పాస్టర్లను తిట్టేవాడు, బైబుల్ని కాలబెట్టిండు, బైబుల్ అన్నీ ఒక దగ్గర పోగేసి కాలబెట్టిండు. తనకు సమస్య వచ్చింది, అప్పుడు దేవుడిని అడిగాడు, నువ్వు గనక నాతో మాట్లాడితే నా బ్రతుకంతా నిన్ను ప్రకటిస్తూ బ్రతికేస్తా అన్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. గొప్ప సాక్షి జీవితము. అవకాశం లేకపోయినా, తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేసిన, స్నేహితులందరూ కూడా అవమానించిన, పరిస్థితులు సహకరించకపోయినా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే ఆశ, తపన. ఎంత కష్టపడ్డాడంటే బ్రతికున్నన్ని రోజులు సువార్త ప్రకటిస్తూ ఆ హిమాలయ పర్వతాలలో దేవుని యొక్క గొప్ప సాక్షిగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి సాధు సుందర్ సింగ్. ఈరోజు నీకు పరిస్థితులు సహకరిస్తున్నాయి, నీకు ఆరోగ్యం ఉంది, నీ తల్లిదండ్రులు నేను గెంటేయట్లేదు, నీ స్నేహితులు నేను అవమానించట్లేదు, కానీ దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? దేవుని కోసం నువ్వు చేసేది ఏదైనా ఉందా? కొంచెమైనా. దేవుడు నిన్ను ప్రేమించి సంవత్సరాల తరబడి ఆయుష్ ఇస్తున్నాడు కదా, మరి దేవుని కోసం ఒక్క రోజైనా, కనీసం ఒక్క గడి అయినా నువ్వు ప్రయాసపడేది ఏదైనా ఉందా? 20-25వ సంవత్సరంలో ఇలాంటి సమయం వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. ఈ 6 రోజులు, ఈ వారం రోజులు, ఈ నెల రోజులు నేను నీకోసం కష్టపడ్డా ప్రభువా. ఇన్ని రోజులు ఇంత టైం నేను నీకోసం స్పెండ్ చేసిన టైం, నా జీవితంలో నేను నీకోసం ఇంత దారపోసిన ప్రభువా. చెప్పగలిగే సమయం అనేది కనీసం ఒకటైనా నీకుందా? ఈరోజు వెనుకున్నటువంటి వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నావేమో. ఆ కష్టాలను, ఆ అవమానాలను, ఆ సమస్యలను, ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారిని, ఆ మోసం చేసిన వారిని, ఆ శత్రువులను, వారిని ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కోసం చేయాల్సింది చేయకుండా, అవకాశాలున్నా, పరిస్థితులు సహకరిస్తున్నా, మనుషులు సహకరిస్తున్నా వృధా చేస్తున్నావేమో నీ సమయం అంతా, వృధా చేసుకుంటున్నావేమో జీవితం అంతా. తిరిగి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ కోసం ఏం చేశాడు, దేవుడు నీకు ఏమిచ్చాడో నీకు అర్థం అవ్వట్లేదు. కృతజ్ఞత లేని వ్యక్తిగా జీవిస్తా ఉన్నావేమో. పరిస్థితులు సహకరించక, తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేసి, స్నేహితులు, బంధువులు అయిన వారందరూ కూడా అవమానిస్తుంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండడానికి స్థలం లేక, ఆ ఎండలో, ఆ వర్షంలో తడుస్తూ, ఇబ్బంది పడుతూ కూడా సేవ చేసినటువంటి సాధు సుందర్ సింగ్ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప సమర్పణ. ఈ రోజు అతని గొప్ప స్థితిలో నిలబెట్టింది అతని యొక్క చదువు కాదు, అతని యొక్క తెలివితేటలు కాదు, అతని యొక్క సమర్పణ. నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టేది, నీ కుటుంబాన్ని గొప్ప స్థితిలో నిలబెట్టేది ఏంటంటే నీ యొక్క సమర్పణ. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుట్టాడు. మీ అందరికీ తెలుసు, నిక్ ఉజిసిక్ కదా, నికోలస్ జేమ్స్ ఉజిసిక్. ఈరోజు 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినప్పటికీ దాదాపు 153 దేశాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. గొప్ప వ్యక్తి. తాను పుట్టినప్పుడు చంపేద్దామని ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఎందుకు ఈ అవిటివాడు అని చెప్పేసి చంపేద్దామని ప్రయత్నం చేసింది. అయినా బ్రతికింది. ఇంట్లో నుంచి వింటేసిండ్రు, ఆ రోడ్డు మీద అడుక్కు తింటూ, ఘోరమైన స్థితి. ఆ స్థితిలో ఉండి కూడా దేవునికి ప్రార్థిస్తూ, దేవుని యందు విశ్వాసం ఉంచి, చూడండి ఈరోజు అతను వస్తున్నాడంటే దేశం మొత్తం కూడా అతని పాదాల దగ్గర. ఒక రోజు హైదరాబాద్ వచ్చాడంటే హైదరాబాద్ సీఎం, పిఎం వీళ్ళందరూ కూడా అతన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను వచ్చింది దేవుని యొక్క పని మీద, ఆ పని ముగించేసుకొని నేను వెళ్ళిపోతా, నేను ఎవరిని కలవను, నాకంత సమయం లేదు, నేను వృధా చేయను, దేవుని కోసమే నా సమయాన్ని గడిపేస్తాను చెప్పేసి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వచ్చిన పని మీటింగ్ చూసుకొని వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకు అతని గురించి చెప్తున్నాను అంటే, ఒక మంచి ఇన్స్పిరేషన్. అతను దేవుని కోసం ఎంత కష్టపడతా ఉన్నాడు. పరిస్థితులు సహకరిస్తున్నాయా? మొదట్లో సహకరించాయా? తన యొక్క చేతులు కాళ్ళు ఏమైనా సహకరించాయా? మనలా నార్మల్గా ఉన్నాడా? మనలా అన్ని పరిస్థితులు సహకరించాయా? ఏమీ లేవు. ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఘోరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడు. చూడండి, ఆ స్థితిలో ఉన్న ఇప్పుడు గొప్ప ప్రీచర్గా ఉన్నాడు, గొప్ప బోధకుడిగా ఉన్నాడు. దాదాపు 153 దేశాలు. మనం తిన్నగా ఈ దేశం దాటి బయటకు వెళ్ళలేము. అవునా కదా? ఈ దేశం దాటి మనం బయటకు వెళ్ళలేము. మన చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలంటే మనకు భయం, సిగ్గు, అవమానం. దేవుని కోసము వారు ఎంతగా సమర్పించుకున్నారు. అటువంటి సమర్పణ మనల్ని గొప్ప స్థితిలో తెలియదు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, నేను ఎక్కువ మందిని సంపాదించాలి అనుకుంటే నేను రూలింగ్ చేస్తే సరిపోదు, నేను ఆర్డర్ చేస్తే సరిపోదు,
నేను అధికారిలాగా చేస్తే సరిపోదు, నన్ను నేను దాసునిగా చేసుకోవాలి అనుకున్నాడు. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి తను దాసునిగా చేసుకున్నాడంట. ఈరోజు నువ్వు ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే ఏం చేస్తున్నావు? నీ గొప్పతనాలు చూపించుకుంటా ఉన్నావా? నేను అందంగా పాట పాడతా, అందంగా వాయిద్యాలు వాయిస్తా, నేను అందంగా స్పష్టంగా వాక్యం చదువుతా, నేను గొప్పగా ఆరాధన చేస్తా. ఇవేవి కూడా మనల్ని గొప్ప స్థితిలో నిలబెట్టలేదు. అవునా కదా? ఇవన్నీ ఇచ్చింది కూడా దేవుడు దేనికి తెలుసా? గొప్పగా తన కోసం వాడబడాలి, తన కోసం మనం కష్టపడాలి, దేవుని కోసం మనం శ్రమించాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన సమర్పణ మనల్ని గొప్ప స్థితిలో నిలబెడుతుంది. మన యొక్క ఆస్తిపాస్తులు కాదు, అధికారం కాదు, ఉద్యోగం కాదు, మన యొక్క వ్యాపారం కాదు, గొప్ప స్థితిలో నిలబెట్టేది మన యొక్క సమర్పణ, డెడికేషన్. మన డెడికేషన్ అనేది మనల్ని గొప్ప స్థితిలో నిలబెడుతుంది, మన కుటుంబాన్ని గొప్ప స్థితిలో నిలబెడుతుంది. వెనక ఏం జరిగినాయో, గత సంవత్సరం అంతా ఏం చేసినావో ఇక దాని గురించి పట్టించుకోక అనవసరంగా. వాటిని మర్చిపో, వాటిని లక్ష్య పెట్టకు. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసినావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎక్కడ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడినవో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఏ పాపం చేసినవో, ఎవరి గురించి ఏ తప్పుడు మాటలు మాట్లాడినవో, ఏ చాడీలు చెప్పినవో, ఏ కొండెములాడే మాటలు మాట్లాడినవో గత సంవత్సరంతో పాటు అవి కూడా వదిలేసి లక్ష్య పెట్టక. ఇంకా మరి దేని మీద ఉంచాలి నీ లక్ష్యం? నీ గురేంటి? ఇప్పుడు దేవుని దగ్గర బహుమానం పొందుకోవాలి, అక్కడ పరలోకంలో కిరీటం సంపాదించాలి. దేవుని కోసం నువ్వు చేసింది ఏదైనా ఉందా? ఒకవేళ ఏది లేకపోతే సమయం అంతా వృధా చేస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో. సంవత్సరం అంతా వృధా చేసినట్టుగా జీవితం అంతా కూడా వృధా చేసుకోకు. ఇంకా సరిపోతుందిలే, నాకున్న ఈ ఆరోగ్యం చాలు, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ చాలు, ఇంకా ఈ కుటుంబం చాలు. ఇవేవి కూడా దేవుని ముందు నిన్ను యోగ్యుడిగా నిలబెట్టలేవు. నీకంటూ సంవత్సరాంతమున ధైర్యంగా చెప్పగలిగే సమయం ఉండాలి. ఈ వారం రోజులు నీకోసం నేను కష్టపడ్డా ప్రభువా. చూడండి, గత 3-4 రోజుల నుంచి పదే ఆలోచన. సంవత్సరం అయిపోయింది, నేను ప్రార్థన చేస్తుంటా, వాక్యం చదువుతుంటా. అమ్మగారిని అడగండి, ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండను. ఆ మీటింగ్, ప్రార్థన, లేదంటే ఏదో ఒకటి, ఏది లేకపోతే కావాలని క్రియేట్ చేసుకుని సరే ఆత్మీయ సహవాసం కోసం వెళ్తాను. నేను ఇంత చేస్తున్నా, ఇంత తిరుగుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, అయినా సరే పదే మనస్సాక్షి గర్దిస్తూ ఉంది. దేవుని కోసం ఏం చేసినావు? సంవత్సరం అయిపోతా ఉంది. నాదొక ప్రశ్న, నేను ఇంత బాధపడతా ఉన్నా, మనస్సాక్షి చేత ఇంత నేను నొప్పించబడతా ఉన్నా, మీ మనస్సాక్షి మిమ్మల్ని నొప్పిస్తూ ఉందా? మిమ్మల్ని ప్రశ్నించిందా మీ మనస్సాక్షి? 20-24వ సంవత్సరంలో దేవుని కోసం ఏదైనా చేసినవా? దేవుడు నిన్ను ప్రేమించి ఆయుష్ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఒక మంచి స్థితిలో నిన్ను నిలబెట్టాడు కదా, ఎక్కడ కూడా ఉపవాసం ఉండకుండా ప్రతిక్షణం పోషిస్తూనే ఉన్నాడు కదా. మరి దేవుని కోసం ఏదైనా చేసినవా? ఏమైనా కొంచెమైనా దేవుని కోసం ఏదైనా సంపాదించుకోండి. దేవుని యొక్క పరిచర్యకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఒక వారంలో ఒకరోజు తప్పకుండా నీ సన్నిధిలో నీ పరిచర్య చేస్తా. అది ఏదైనా కానీ ఒక నెలలో కనీసం ఒక్కరికైనా సంపూర్ణంగా ఆత్మీయుడిగా మార్చే ప్రయత్నం చేస్తా. ఒక్క కుటుంబాన్నైనా దేవుని కోసం సంపాదిస్తా. ఈ తీర్మానం తీసుకోండి, అవి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలబెడతాయి. ఈ సంవత్సరం అంతట్లో నా బ్యాంకు బ్యాలెన్స్ ఇంత ఉండాలి, నా బ్యాంకు బ్యాలెన్స్ ₹1,00,000 ఉండాలి. కొంతమంది వీటిని టార్గెట్ పెట్టుకుంటారు. తెలుసా మీకు 20-25వ సంవత్సరం వచ్చేలోపు నాకు బ్యాంకు బ్యాలెన్స్ 5 లక్షలు ఉండాలి అనుకుంటారు కొంతమంది. మొన్న ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు, తమ్ముడు 7 కోట్లకి దగ్గరకు వచ్చేసిన అన్నాడు. 7 కోట్లకి దగ్గరకు వచ్చేసిన అన్నాడు. పచ్చి అబద్ధం. అప్పులోడు వస్తే కారు దాచి పెడతా ఉన్నాడు. 7 కోట్లకి దగ్గరకు వచ్చేసిన అన్నాడు. మరి దేవుని కోసం ఏం సంపాదించినావు? అర్థమవుతుందా? దేవుని కోసం ఏం సంపాదించినావు? పోటీలు పడతా ఉన్నారు, నేను ఇంత సంపాదించిన, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, ఈ సంవత్సరం ఇంత కష్టపడ్డా, ఈ సంవత్సరం ఇంత పొలం ఇంత వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ చూసుకుంటా ఉన్నావు. కానీ ఈ సంవత్సరము దేవుని కోసం ఇది చేసిన అనేది ఏదైనా ఉందా? దాదాపు 1976వ సంవత్సరంలో అనుకుంటా. అంతకు ముందుగానే దేవుడు అంటే తెలియకుండా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే తెలియక జీవిస్తూ, ఇష్టానుసారంగా తన ఆలోచన చొప్పున జీవిస్తూ, అనారోగ్యానికి గురైపోయి చాలా బలహీనమైపోయి తన శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తి ఎంత బలహీనమైపోయాడంటే రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఇక చచ్చిపోతాడు, ఇతడు బ్రతకడు. చూసిన వాళ్ళందరూ ఇలా అన్నారు. దేవుడి యొక్క కరపత్రిక, సువార్త పత్రిక తీసుకున్నాడు, చదివాడు, నేను బాగు చేస్తా. ఆ మాట విశ్వాసం ఉంచి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రార్థన కూడికలో దేవుడు బహుబలంగా తనని దర్శించాడు, స్వస్థపరిచాడు. రక్తపు వాంతులు అవన్నీ కూడా పోయినాయి. అక్కడే ఆ మరుక్షణమే దేవుని యొక్క సేవకు తను సమర్పించుకున్నాడు. ఎంత సమర్పించుకున్నాడంటే తన కుటుంబస్తులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ అవమానించిన, వాళ్ళందరూ తనను విడిచిపెట్టిన దేవుని యొక్క సేవను మాత్రం విడిచిపెట్టలేదు. గొప్ప సమర్పణ.
1976వ సంవత్సరం నుంచి దేవుని కోసం కష్టపడడం ప్రారంభించిండు. 5గురితోని సేవ ప్రారంభించిండు. ఒక టెంట్ కింద 5గురితోని సేవ ప్రారంభించి 2021కి మొన్న రీసెంట్గా 2021 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే గొప్ప సంఘము, పెద్ద సంఘముగా పేరు పొందింది సౌత్ కొరియాలో పాల్ యాంగి చోగారి సంఘము. 9.5 లక్షల మంది. 9.5 లక్షలు. చిన్నగా చూస్తే మన సంఘంలో 90 మంది కూడా లేరు. వాళ్ళందరం ఆత్మీయులమే అని చెప్పుకుంటా ఉంటాం. అవునా కదా? మీకు అర్థమవుతుందా ఎంత తేడా ఉందో? ఒక్కడే 5గురితో ప్రారంభించిండు. 1976 నుంచి 21 వరకు ఈ మధ్యకాలంలో దేవుని కోసం చాలా కష్టపడ్డాడు. ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఏదైనా ఉంది అంటే పాల్ యాంగి చోగారి సంఘం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టినా కూడా మీకు తెలుస్తుంది. ఎందుకు అంత పెద్ద సంఘముగా ఉంది అంటే తనంతగా దేవునికి సమర్పించేసుకున్నాడు. ఎంత గొప్ప సమర్పణ అంటే తాను ఏమైపోయినా పర్లేదు, దేవుని కోసం మాత్రము నిలబడాలి. గతంలో రక్షించబడక ముందు నేనేమై ఉన్నానో ఇప్పుడు నేను లక్ష్య పెట్టను, నాకు అవసరం లేదు. గతంలో రక్షించబడక ముందు, నేను ఆత్మీయుడిగా మారక ముందు నా గత జీవితం ఎలా ఉందో, నా క్రియలు ఎలా ఉన్నాయో, నా తలంపులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? కేవలము దేవుని దగ్గర బహుమానం పొందుకోవాలి, కేవలము దేవుని దగ్గర కిరీటము పొందుకోవాలి. దాని మీదనే నా గురి, అదే నా టార్గెట్. మధ్యలో అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ నేను పట్టించుకోను. అర్థమవుతుందా? పట్టించుకోను. ఎందుకని? నా దృష్టి, నా టార్గెట్ ఏదైతే ఉందో దాని మీదనే ఉంచాలి. ఈరోజు మీరు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, వెనుకున్నటువంటి వాటిని మరచి లక్ష్య పెట్టకుండా ముందున్నటువంటి బహుమానము పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. గత సంవత్సరం అంతా మీరు ఏం చేసిండ్రో, ఎక్కడ తిరిగిండ్రో, ఎక్కడ పాడైపోయినరో, ఏ తప్పుడు పనులు చేసిండ్రో, ఏ తప్పుడు మాటలు మాట్లాడిండ్రో, తెలిసో తెలియకో దేవుని బాధ పెట్టిన ఇక వాటిని విడిచిపెట్టేసేయండి. ఈ ముందున్నటువంటి సంవత్సరం అంతా కూడా కనీసము మీ పనులు మీరు చేసుకోండి, మీ కుటుంబం మీరు చూసుకోండి, మీ పోషణ మీరు చూసుకోండి. కనీసము కొంచెమైనా ఇలాంటి సమయం దేవుని సన్నిధిలో ఎదురైనప్పుడు మనస్సాక్షి ధైర్యంగా చెప్పగలగాలి, నువ్వు దేవుని కోసం కష్టపడ్డావు, నువ్వు దేవుని కోసం చేసావు, దేవుని కోసం నువ్వు ఇంత ప్రయాసపడ్డావు, దేవుని కోసము ఈ యొక్క కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించావు. ఒక్కటైనా కనీసం. ఎందుకంటే ప్రతి క్షణము కూడా నిస్వార్థమైనటువంటి ఆలోచన, దేవుని కోసం కనీసం ఒక్క ఆత్మనైనా రేపటి రోజున వారు మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఫలానా ఈ వ్యక్తి చేయబట్టే ఈ రోజు నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నాం చెప్పగలిగేలా నీ కోసము ఒక్క ఆత్మే ఉండాలి. సమర్పణ రాబోతున్నటువంటి రోజులలో గొప్ప స్థితిలో మిమ్మల్ని నిలబెట్టాలి. ఒడిశా ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి, ఆస్ట్రేలియా నుంచి దేవుని యొక్క సేవా పరిచర్య నిమిత్తం ఒడిశా ప్రాంతానికి వచ్చాడు. కుటుంబంతో సహా వచ్చాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. మొత్తం అన్యులే ఆ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా అన్యులే. అందరూ కూడా వాటిని ఏమంటారు, బజరంగ దళం అంటారు. బజరంగ దళ సభ్యులు ఎలాగైనా సరే ఇతన్ని చంపేయాలని చెప్పేసి చాలా ఆలోచన చేశారు. వాస్తవానికి అతను చేసిన కీడేమీ లేదు. మేలు చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు దేవుని నామం పేరట. ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు. చాలా మంది చంపడానికి ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా ప్రయత్నం చేసి ఒకనొక రోజుగా సేవకుల మధ్యలోకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో జీబులో వస్తున్నాడు. తన కుమారుడు తాను వస్తున్నప్పుడు ఆ జీబులో వస్తున్నప్పుడు ఒక దగ్గర జీబు ఆగిపోయింది. నిద్ర లేక అలసిపోయి ఆ జీబులోనే నిద్రపోయారు. అదే సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ బజరంగ దళ వ్యక్తులందరూ కూడా పరుగున ఆ జీబు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ జీబు అంతటి మీద వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఎక్కడో వేరే దేశంలో జరిగింది కాదు. ఎక్కడ జరిగింది? ఒడిశా ప్రాంతం పక్కనే, ఛత్తీస్గఢ్కి బార్డర్ పక్కనే ఒడిశా ప్రాంతంలోనే. ఆ చీకటిలో వాళ్ళందరూ కూడా వచ్చేసి కారులో ఆ జీబులో ఉన్నటువంటి వ్యక్తులను పెట్రోల్ పోసి అక్కడే చంపబడేశారు. 1999 జనవరి 23వ తారీఖు జరిగింది ఈ సంఘటన. ఎక్కడో కాదు, మనకి ఒడిశా ప్రాంతం, మనకి చాలా దగ్గర. చచ్చిపోతూ కేకలు వేస్తున్నాడు, కాపాడండి, రక్షించండి అని కాదు. తండ్రి, మీరు చేసే తప్పేంటో వారికి తెలియదు, వారి దయతో క్షమించు అన్నాడు. ఎంత గొప్ప సమర్పణ చూడండి. గ్రాహం స్టెయిన్ గారు, వారి కుటుంబం, మీలో కొంతమంది తెలుసు అనుకుంటా. గ్రాహం స్టెయిన్ గారి కుటుంబం అవమానించారు, నిందించారు, అయినా సరే వెనుకడుగు వేయలేదు. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, కష్టపడ్డాడు, తను సమర్పించేసుకుని. ఎంత సమర్పణ అంటే చావు బ్రతుకుల మధ్య కూడా దేవుని యొక్క ప్రణాళికను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చూడండి, ఊరికేనే సువార్త మీ మధ్యకు రాలేదు. అర్థమవుతుందా? ఈ రోజు మీరు చేతుల్లో బైబుల్ పట్టుకొని సింపుల్గా తిరిగేస్తున్నారు, కానీ ఈ బైబుల్ రావడానికి ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది కుటుంబాలకు దూరం అయిపోయారు, ఎంతోమంది వెలివేయబడ్డారు, ఎంతోమంది వారి ఉన్నతమైనటువంటి స్థితులను విడిచిపెట్టి ఆధారం లేనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. ఎందుకంటే దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే తపన. ఈరోజు దేవుడు ఇన్ని రోజులు నీకు ఇచ్చాడు కదా, ఒక్క క్షణమైన దేవుని కోసం కష్టపడింది ఏదైనా ఉందా? దేవుని కోసం నువ్వు చేసింది ఏదైనా ఉందా?
కనీసం ఒక్క రోజైనా ఆరాధనకు రావడానికే బద్ధకము, ఆరాధనకు రావడానికే ఎన్నో సాకులు, ప్రార్థన కూడికకు వెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు. ఊరికే రాలేదు సువార్త. వారి జీవితాలను, కుటుంబాలను సమర్పించుకున్నారు దేవుని గురించి మనకు పరిచయం